మీకు దేవుడంటే నమ్మకం ఉందా? మీది ఏ మతమైనా కావచ్చు, మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. మీ పూజల్లో, ప్రార్థనల్లో నిజంగా భక్తి ఉందా? మీరు భక్తులా, భయస్థులా, లేక స్వార్థపరులా? మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు దేవుడు వరాలు ఇవ్వకపోతే, కోరిన కోరికలు తీర్చకపోతే ఎవరైనా దేవుడిని పూజిస్తారా అని అడిగితే కాజల్ నో అని చెప్తుంది. కానీ నేనేమంటానంటే అప్పుడు కూడా పూజలు చేస్తారు. ఎందుకంటే భయం, దేవుడంటే భయం. పూజలు చేయడానికి ప్రధాన కారణం కోరికలు తీర్చుకోవాలనేది ఒకటైతే, రెండవది మనం చేసే వెధవ పనులకు, పాపాలకు మనల్ని నరకంలో పడేస్తాడేమో అనే భయం ఇంకొక ముఖ్యమైన కారణం. అందుకే అన్ని సౌకర్యాలతో లైఫ్ బాగున్న వాళ్ళు కూడా పూజలు, ప్రార్థనలు చేయటం వెనుక వారి ఇంటెన్షన్ అదే. అందుకే మన భక్తి అనేది మన స్వార్థానికి, మన భయానికి వేసుకున్న అందమైన ముసుగు. ఆ స్వార్థం గాని, భయం గాని లేకపోతే మనం దేవుడిని అస్సలు పట్టించుకోం. ఇలా చెప్తే మీకు నచ్చకపోవచ్చు, లేదా కోపం రావచ్చు. మన దేశభక్తి భావంలో కూడా ఇలాంటి భయమే ఉంటుంది. మనమందరం సంఘటితంగా కలిసికట్టుగా లేకపోతే పరాయి ప్రాంతం వాళ్ళు మనల్ని, మన ఆస్తిపాస్తులను దోచుకుపోతారు అనే భయంతోనే దేశభక్తి పేరుతో మన భూమిని రక్షించుకునేందుకు తాపత్రయపడతాం. దేశాన్ని ప్రేమించాలి, దేశభక్తి ఉండాలి అని చెప్పుకుంటాం. కానీ మన దేశస్థులే అయిన మన తోటి మనుషులను మతం పేరుతోనో, కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, లేదా ఇంకా ఏదో ఒక వర్గం పేరుతో ద్వేషిస్తూ దూరం పెడతాం. మనకు దేశం అంటే మన సరిహద్దుల్లో ఉన్న మట్టి, భూమి మాత్రమే. కాని మన తోటి మనుషులు కాదు. ఆ మట్టిని, ఆ భూమి మీద మన అధికారం కోల్పోవలసి వస్తుందనే భయంతోనే దేశభక్తి గురించి మాట్లాడతాం. కానీ మన తోటి మనుషుల మీద ప్రేమతో మాత్రం కాదు. మరి వీటికి అతీతమైన నిజమైన భక్తి లేదా అంటే ఉందనే చెప్తాను. స్వార్థం లేకుండా, భయం లేకుండా మన లైఫ్ పట్ల ఒక సంతృప్తితో, ఆ లైఫ్ ఇచ్చిన దేవుడి పట్ల లేదా దేశం పట్ల ఇంకేమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా స్వచ్ఛమైన కృతజ్ఞత, ప్రేమ, స్నేహభావం కలిగి ఉండటమే నిజమైన భక్తి. అది దేవుడి పట్ల అయినా సరే, దేశం పట్ల అయినా సరే. ఇప్పుడు చెప్పండి, మీలో ఉన్నది స్వార్థమా, భయమా, లేక నిజమైన భక్త? కామెంట్ చేసి మీ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఒకవేళ నా అభిప్రాయాలతో మీరే ఏకీభవించకపోతే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ బై.